పాపికి విమోచన స్వరం, పరలోకం చేర్చ స్వరం, అందరికీ రక్షణ స్వరం, ఇదే క్రీస్తు స్వరం. ప్రియ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో క్రీస్తు స్వరం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదూ? ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మరికొన్ని విషయాలు నేర్చుకొని మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొంచెం బలపరుచుకుందాం. మానవులుగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి భక్తిని కొనసాగిస్తూ ఉన్నారు. మానవుడైన ప్రతి వాడు కూడా ఏదో ఒక రకమైన భక్తిలో మునిగి తేలుతూనే ఉంటూ ఉన్నాడు. రకరకాల భక్తి కార్యక్రమాలను మానవులుగా మనం జరిగిస్తూ ఉన్నాం. కొంతమందిని మనం అడుగుతున్న సందర్భాల్లో దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆ ఒక్కడిని మనం పూజించేవారిగా ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. ఎన్ని రకాల భక్తులు చేసినా, ఎన్ని పేర్లు పెట్టుకున్నా కూడా ఒకే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడినే మేము పూజిస్తున్నామని తెలియజేస్తూ ఉన్నారు. మంచిదే ప్రియులారా. ఈరోజు నా యొక్క అంశం ఏంటి అంటే, దేవుడు అనేవారు ఎవరు, అసలు ఉంటే నిజ దేవుడు ఎవరు, ఆ నిజదేవుణ్ణి గుర్తించడం ఎట్లా అనేటటువంటి విషయాలు కొన్ని నేర్చుకొని మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొంచెం బలపరుచుకుందాం. ఓ రోజు నా దగ్గరికి ఒక తమ్ముడు వచ్చి మాతో ఇట్లా అంటూ ఉన్నాడు, అన్నయ్య ఏ నామం అయితే ఏమైంది, ఏం పేరైతే ఏమైంది, ఒకే దేవుడు ఉన్నాడు కదా, ఆ ఒక్క దేవుణ్ణి పూజిస్తున్నాం అని తెలియజేశాడు. ఏమండి, మీకు ఒక సొంత పేరు ఉంది, ఏ స్వామ్యుల్ అనో లేకపోతే ఏ రాజు అనో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పేర్లు మీకు ఉన్నాయి. మీ పేరుతో మిమ్మల్ని పిలిస్తేనే మీరు పలుకుతారు తప్ప మీ పేరుని కాకుండా ఇంకో పేరుతో పిలిస్తే మీరు పలుకుతారా? పలకరు. అలాగే సొంత పేరుతో దేవుణ్ణి మనం పిలిచేవారిగా ఉండాలి. ఆ పేరు యేసుక్రీస్తు నామమై ఉంది. మీకు మరొక విషయాన్ని నేను తెలియజేస్తాను. పోస్ట్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, మన ఇంటికి ఒక అడ్రస్ కానీ, ఒక మనీ ఆర్డర్ కానీ, లేకపోతే ఏదైనా మనకి తీసుకొని రావాలి అని అనుకున్నప్పుడు, ఇప్పుడు మనీ ఆర్డర్ మనకు వచ్చినప్పుడు ఆ మనీ ఆర్డర్ని ఎవరి పేరు మీద అయితే వచ్చిందో ఆ పేరు గల వ్యక్తికి మాత్రమే ఇస్తారు. అదే పేర్లు రెండు గనకుంటే ఇంటి పేరుని సూచించుకొని దాన్ని బట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకే ఇంట్లో గనక ఇద్దరుంటే వారికి రెండు రకాల పేర్లు మనం పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పిల్లలు ఉంటే, ఇద్దరు కవల పిల్లలు అయితే వాళ్ళిద్దరు కూడా ఒకే రకమైనటువంటి పోలికలు ఉంటే అప్పుడు వారికి ఏమని పేరు పెడతారు? పెద్ద ముందుగా పుట్టిన అతనికి చిన్న రామయ్యనో లేకపోతే పెద్ద రామయ్యనో లేకపోతే సంథింగ్ ఏదో ఒక పేర్లు పెట్టడం జరుగుతుంది. సో ఇలా వారికి అంత పేరు ప్రఖ్యాతులు ఉంటే మరి నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా నామం ఉంది, అది మాత్రమే యేసుక్రీస్తు ప్రభు పేరు అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఆ నామాన్ని మనం గుర్తెరిగే వారిగా ఉండాలి. చాలా మంది అంటూ ఉంటారు దేవుడు ఒక్కడే. అవును, యేసయ్య ఒక్కడే, ఆయన నువ్వు పూజించేవాడిగా ఉండాలని ప్రభు పెరట తెలియచేస్తూ ఉన్నాను. అసలు దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే అర్థం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుడు అనే పదం పురుషలింగానికి సంబంధించింది, స్త్రీకి సంబంధించినటువంటిది కాదు. అంటే స్త్రీగా లేక దేవతలుగా పిలువబడుతున్న ఏ ఒక్కరూ కూడా దేవుడు కాదని క్లారిటీ వచ్చేసింది ఇక్కడ మనకి. సో దేవుడు అనగా పురుషలింగానికి సంబంధించింది కాబట్టి ఇంకా మనం కొంచెం విపులీకరంగా అధ్యయనం చేస్తే దివ్ అండ్ ధాతువు నుండి దేవహ అనేటటువంటి పురుషలింగంలో వస్తున్నటువంటి ఏకవచనానికి సంబంధించినటువంటిది. తెలుగులో ప్రథమ విభక్తి ఏంటి? డు. సో దేవహ అనేటటువంటి పదానికి తెలుగులోని మొదటి విభక్తిలో ప్రథమ విభక్తి అక్షరాన్ని పెట్టుతున్నప్పుడు, డు అనేటటువంటి పదాన్ని పెడుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే దేవుడు అని పిలువబడతా ఉంది. సరే, దీని గురించి చాలా గ్రంథాలు తెలియజేసినాయి. దివ్యతి ఇది దేవహ అన్నారు. సరే, అంటే దాని అర్థం ఏంటి? ప్రకాశించుచున్నాడు అని అర్థం. అంటే దేవుడు అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే ప్రకాశించేవాడు. ఎవరండి ప్రకాశించేవాడు ఈ లోకంలో? బైబిల్ గ్రంథాన్ని కానీ ఏ మత గ్రంథాన్ని కానీ మనం తిరిగేసిన నేను ప్రకటిస్తున్నటువంటి నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ప్రకాశించేవాడై ఉన్నాడని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. 1వ యోహాను రాసినటువంటి పత్రిక 1:5 వచనంలో కనబడుతుంది, నేను వెలుగై ఉన్నాను అని. ఆ వెలుగు ఇహలోక సంబంధమైనటువంటి వెలుగు కాదు, ఏదో మనం ఆర్టిఫిషియల్గా వెలుగును సృష్టిస్తూ ఉంటాం అలాంటి వెలుగు కాదు. అది సాక్షాత్తు ఆయన వెలుగుగా ఉన్నానని తెలియజేసినటువంటి దేవుడై ఉన్నాడు.
ఈ తెలివైనటువంటి మానవులైనటువంటి మనం వాటిని అధ్యయనం చేసేవారుగా ఉండాలి. తెలివి కలిగినటువంటి జ్ఞానవంతులుగా పిలువబడుతున్నటువంటి మనం దానిని అర్థం చేసుకునేవారిగా ఉండాలి. అసలు దేవుడెవరు, ఉంటే నిజ దేవుడెవరో తెలుసుకొని ఆయన మార్గంలో నడిచేవారుగా ఉండాలని ఓ దేవుని సేవకునిగా మరొకసారి మీతో మాట్లాడుతూ ఉన్నాను. వివేకం కలిగినటువంటి మానవులు చాలా చాలా పనులు మనం చేస్తూ ఉన్నాం. వివేకం కలిగి చాలా రకాలుగా మనం రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. భూమి మండలం మీద ఉన్నటువంటి మనం ఆకాశాలకు వెళ్తూ ఉన్నాం, ర్యాకెట్స్ కనిపెడుతూ ఉన్నాం, రకరకాల ప్రయోగాలన్నీ జరిగిస్తూ ఉన్నాం. ఎంతో గొప్పవారిగా మనం పిలువబడుతున్నాం, జ్ఞానవంతులుగా మనం పిలువబడుతూ ఉన్నాం. అలాంటి జ్ఞానవంతులమైనటువంటి మనం జ్ఞానయుక్తంగా ఆలోచించగలగాలి. నిజ దేవుని గురించి ఆలోచిస్తూ ఉన్నావా? నిజ దేవుడు ఎవరో ఆలోచించినట్లయితే నీకు తెలుస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడని, ఆయనే నీకు మార్గాన్ని చూపించేవాడని. నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. ఎలా అంటే, మీకు కుమారులు కానీ కుమార్తెలు కానీ పుడతారు. ఆ పుడుతున్నటువంటి కుమారుల్లో మీరు ఏమని అనుకుంటారు? నాకు జ్ఞానవంతుడు కావాలి, తెలివైనటువంటి వాడు కావాలి, చాలా గొప్పవాడు అయ్యేటటువంటి కుమారుడు కావాలని ఆశ కలిగి పుట్టుతారు. అంతేగాని నాకు తింగరోడు పుట్టాలండి, తెలివి లేనోడు పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు కదా. సో నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిన్ను నన్ను ఈ భూలోకానికి చాలా తెలివైనటువంటి వారిగానే ఈ భూలోకంలో పంపించాడు. మొట్టమొదటి ఆదామును మనం చూస్తే, ఆదాము చాలా జ్ఞానవంతుడిగా ఉండి సమస్త జీవానికి కూడా, జీవరాశులకే కానీ సృష్టి అంతటికీ కూడా తను పేర్లు పెట్టేటటువంటి గొప్ప జ్ఞానవంతుడిగా పిలువబడ్డాడు. అంత జ్ఞానవంతులుగా మనల్ని భూలోకానికి పెడితే మనం ఏం చేస్తున్నాం? నిజమైన రక్షకుడిని తెలుసుకోగలుగుతూ ఉన్నామా? వివేకం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నామా? అందుకే దావీదు కీర్తనలో ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం. దయచేసి బైబిల్ గ్రంథాలు తెరుద్దాం. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఒక మాట కనబడుతూ ఉంది, చదువుతూ ఉన్నాను. వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ప్రైజ్ లార్డ్. ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తూ ఉంది? వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని యెహోవా ఏం చేస్తున్నాడట? ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడట. ఏమంటే ఇప్పుడు మనందరం ఎవరన్నమాట? వివేకం కలిగినటువంటి మానవులు ఉన్నారో లేదో అని చూస్తున్నాడంట. మరి మనం ఏమనుకుంటున్నాం? నాకు చాలా తెలివి ఉంది, చాలా తెలివైన నేను, చాలా తెలివితేటలు ఉన్నాయి, నాకు చాలా గొప్ప జ్ఞానవంతునని అనుకుంటూ ఉన్నాం. మరి బైబిల్ తెలియజేస్తుంది, వివేకం కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమోనని యెహోవా ఆకాశం నుండి చూస్తున్నాడంట. ఇప్పుడు మనం అంతా ఏంటన్నమాట అయితే దేవుని దృష్టిలో తెలివి లేనటువంటి వారు అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియులారా, గమనించండి ఒకసారి. వివేకం కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో. వెతుకుతూ ఉన్నావా? నువ్వు జ్ఞానంతో నీ దేవత దేవుణ్ణి వెతుకుతూ ఉన్నావా? నీకు ఇచ్చినటువంటి జ్ఞాన సముదాయంతో యెహోవా దేవుడు ఉన్నాడని, ఆయన ఆకాశంలో ఉన్నాడని, ఆయనే నిజమైన దేవుడు అని గుర్తిస్తూ ఉన్నావా? ఆయన పరిశీలన చేస్తూ ఉన్నానని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఒక్కసారి యేసేను పరిశోధన చేసేవాడిగా ఉండాలి. మనం కూడా జ్ఞానం ఎక్కువైపోయి, తెలివి ఎక్కువైపోయి మానవులుగా మాకెందుకు తెలియదండి దేవుడు, మేము ఎందుకు నమ్మట్లేదు అని అంటారేమో మీరు. అవును, నమ్ముతూ ఉన్నారు మీరు, నిజమే. ఏ దేవుడిని నమ్ముతూ ఉన్నారు? ఏ దేవుడి మీద నువ్వు విశ్వాసాన్ని ఉంచుతూ ఉన్నావు? మన తెలివి ఎలా పనిచేస్తుందో తెలుసండి? మన తెలివి అంట, మన వివేకం అంట ఎక్కువైపోయి, మన జ్ఞానం ఎక్కువైపోయి బైబిల్ తెలియజేస్తుంది. ఏం చేస్తున్నామో తెలుసా? ఒకసారి చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అక్కడ కూడా ఒక మాట కనబడుతూ ఉంది. ఏమనో తెలుసా? మన తెలివితేటలు ఎక్కువైపోయట. చదువుతున్నాను చూడండి, 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయను. ఏమైందండి ఇప్పుడు మన అవివేక హృదయం? అంధకారం అయిపోయింది. అయిపోయి ఆ వివేకులు అనుకుంటున్నాం కదా, మనం తెలివైనటువంటి వారం అనుకుంటున్నాం కదా, ఆ తెలివైనటువంటి మన ఆలోచనలు, తెలివైనటువంటి మన మైండ్ సెట్ ఏమైందంటే అంధకారం అయిపోయింది. అంటే చీకటి అయిపోయిందట. అయిపోయి ఇంకేం చేస్తున్నామంట? వారు అక్షయుడగు దేవుని, అంటే అక్షయుడు అనగా క్షయం కాలేనటువంటి వాడు, లేదా నాశనం అవలేనటువంటి వాడు, ఏమాత్రం కూడా చెడిపోనటువంటి వాడు, అలాంటి దేవుణ్ణి, అక్షయుడగు దేవుణ్ణి క్షయమైపోయే, అంటే నాశనమైపోయే. బైబిల్ గ్రంథం చదువుతున్నాను చూడండి ఒకసారి, 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా చేసేశారు. ప్రైజ్ లార్డ్. ఏమండి, తెలివెక్కువైపోయిన మానవుడు,
తెలివితేటలతో మితిమీరిపోయినటువంటి ఈ మానవుడైనటువంటి మనం ఏం చేస్తున్నామట, తెలివితేటలు ఎక్కువైపోయి అక్షయుడగు దేవుణ్ణి మహిమను క్షయమైపోయేటటువంటి ఎవరెవరి రూపాల్లోనికి, మనుష్యుల రూపాల్లోనికి మార్చేస్తున్నారట. లేదండి, మనుషుల రూపాల్లోనికి ఒక పెద్ద, ఎవరిని నేను విమర్శించట్లేదు సుమా, నిజ సత్యాన్ని మాత్రం మీరు తెలుసుకోండి. ఈ వాక్యం ద్వారా నిజమేంటో మీరు తెలుసుకోండి, సత్యం ఏంటో మీరు గమనించండి. ఏమండి, మన తెలివి ఎక్కువైపోయి మనం ఏం చేస్తూ ఉన్నాం, మనుష్యుల రూపాల్లోనికి మార్చేస్తున్నాం. రకరకాల బొమ్మలు తయారు చేస్తారు, వాటినే పూజించేస్తూ ఉంటారు, వాటిని మీద పడి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉంటారు. ఏంటది? తెలివి ఎక్కువైపోయి అంధకార హృదయం అయిపోయి, వివేకమైనటువంటి ఆ హృదయం అంధకారం అయిపోయి వీళ్ళు మనుషుల రూపాల్లోనికి మార్చేసి ఇష్టానుసారంగా భక్తి జరిగించి అదే నిజమైన భక్తి అనుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కదా, ఇంకేం చేస్తున్నారట, పక్షుల రూపాల్లోనికి. రీసెంట్గా కూడా పండగ జరిగింది, మీ అందరూ చూసే ఉంటారు. రకరకాలైనటువంటి పక్షుల ఆకారాల్లో కూడా తయారు చేసి ఊరేగుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కొన్ని అంటులతో వదిలేరా, అంత మాత్రమే కాదు, చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళతో తిరిగే వాటిని కూడా వదలట్లేదు కనీసం వీళ్ళు. సో వాటితో కూడా వీళ్ళు ప్రయోగాలు చేసుకొని వారే దేవుళ్ళని పూజించడం ఇప్పటి నుంచే కాదులేండి, మోసే కాలంలో నుంచి కూడా అలాగే జరుగుతుంది అనుకోండి. అయినప్పటికీ చతుష్పాద జంతువుల రూపాల్లోనికి ఏం చేస్తున్నారు, మార్చేస్తున్నారు. ఓ రోజు నేను నాతో పాటు మాతో ఉన్నటువంటి టీంలో నెంబర్ నేను కలిసి బైక్ మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. వెళ్తున్నటువంటి సమయంలో ఓ ప్లేస్లో నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆవును ఒక దాన్ని తీసుకున్నాడు, దాని వెనక్కి వెళ్ళి నమస్కారం చేస్తూ ఉన్నాడు మనోడు, ఆవు వెనకాలకి వెళ్ళి. ఒకసారి గమనించండి, అది పూజ అనమాట, ఒక పూజను జరిగిస్తున్నాడు, భక్తి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. చతుష్పాద జంతువుకి భక్తి కార్యక్రమాన్ని చేస్తున్నాడు. అది కాస్త దానికి కోపం వచ్చి సరిగ్గా తనితే సరిపోయిన మనోడిని నిజమైన భక్తి ఏంటో తెలిసి వచ్చిన. సో చతుష్పాద జంతువుల రూపాలను కూడా మార్చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకోటి ఉంది, పురుగుల యొక్కయు. చూడండి ప్రియులారా, అక్షయుడుగు దేవుడు, లయంకాలైనటువంటి దేవుడు, ఏ మాత్రం ఎవరు కూడా ఆయన నాశనం చేయలేనటువంటి దేవుణ్ణి ఏం చేసేస్తున్నారు వీళ్ళు, చతుష్పాద మనుషుల రూపాల్లోనికి, పక్షుల రూపాల్లోనికి, చతుష్పాద జంతువుల రూపాల్లోనికి, పురుగుల రూపాల్లోనికి మార్చేసి నిజమైన భక్తిదే అని కొనసాగుతున్నారంటే మన ఆలోచనలు, మన మైండ్ తెలివైన వాళ్ళం కదా. ఒక్కసారి ఆలోచించండి, ఫిజిక్స్లో మనం ఆలోచన చేస్తే ఒక శక్తిని మనం సృష్టించలేము, దాన్ని నాశనం చేయలేము అని ఫిజిక్స్ తెలియజేస్తూ ఉంది, సైన్స్ తెలియజేస్తూ ఉంది. ఆ శక్తి కలిగినటువంటి వారు ఎవరు అని నువ్వు అధ్యయనం చేయగలగాలి, అంతే చాలు. అలా నువ్వు ఆలోచించగలిగితే, ఒక్కసారి నువ్వు దాని మీద దృష్టి పెట్టగలిగితే నిజదేవుడు ఎవరో నీకు తెలిసిపోతూ ఉంది. గమనించండి ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఇలా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రజలైనటువంటి మనం ఇలా అయిపోవడానికి కారణం ఏంటో అనుకున్నారు? అది కూడా బైబిలే చెప్తుంది. మన మీద దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, ఆ ప్రేమతో మనల్ని తెలియజేస్తున్నాడు. ఎందుకు ఇలా అయిపోయారు నా ప్రజలు అని ఆలోచన చేసి దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటో తెలుసా? 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుతా ఉన్నాను, చూడండి ఒకసారి. అక్కడ కూడా ఒక విషయం కనబడతా ఉంది. మనం ఎందుకు ఇలా తయారైపోతున్నామో దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. 2 కొరింథీయులకు అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. ప్రైజ్ లార్డ్. ఏం చేసింది? ఇప్పుడు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసిందండి. సో ఆ గుడ్డితనం కలగజేయడం వల్ల ఈ తెలివైనటువంటి మానవుడు అవివేక అయిపోయేలా ఉన్నాడు. అతని అవివేక హృదయం అంధకారం అయిపోతూ ఉంది. ఎందువల్లంటే అతను చూస్తున్నటువంటిది గుడ్డితనంతో చూస్తూ ఉన్నాడు కాబట్టి, అతను ఆలోచించలేకపోతా ఉన్నాడు కాబట్టి. యుగ సంబంధమైనటువంటి దేవత గుడ్డితనం కలగజేసేసింది అతనికి. గుడ్డితనం అంటే నాకు విషయం గుర్తొస్తూ ఉంది. ఓ రోజు ఒక 4 స్నేహితులు కూర్చున్నారు. ఆ 4 స్నేహితులు కూడా గుడ్డు వాళ్ళే. అటువైపుగా ఒక ఏనుగు వెళ్తూ ఉందట. ఏనుగుని చూశారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడున్న పిల్లలందరూ కూడా ఏనుగు వచ్చింది అబ్బాయి ఎంత బాగుందో అని అంటూ ఉంటే ఈ గుడ్డి వాళ్ళకు కూడా ఏనుగుని చూడాలనిపించింది. సరే, అక్కడున్న ఒక పిల్లని పిలుచుకొని వచ్చి, బాబు మాకు ఏనుగుని చూపిస్తావా, చూడాలని ఉంది అని అన్నారు. వెంటనే సరేనండి చూపిస్తానండి అని చెప్పి అతన్ని ఆ ఏనుగున్న ప్లేస్కి 4 గుడ్డి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. ఒక పిల్లోడు తీసుకొని వెళ్ళి
అక్కడ నుంచోబెట్టాడు. ఒక్కొక్కరు వెళ్ళి ఏనుగును పట్టుకుంటా ఉన్నారు. ఏనుగును ఒకరు పట్టుకోగానే చెవులు దొరికినాయి ఒక గుడ్డు అతనికి. చూశాడు, ఇలా తొడమాడు, చెవు ఒకటే కనబడింది కాబట్టి స్పర్శ జ్ఞానంతో చూడగలిగాడు కాబట్టి సో స్పర్శించి చెవి తగిలిన వెంటనే వచ్చేసాడు, సైలెంట్గా కూర్చున్నాడు. రెండో వాడు వెళ్ళాడు, అతను కాలు పట్టుకున్నాడు, ఆ కాళ్ళు కూడా చూసుకున్నాడు, ఇలా ఉందా ఏనుగు, ఓకే వచ్చేసాడు. మూడోవాడు వెళ్తాం పొట్ట మీద చేసాడు, అంత ఇలా సవర్ చేసి ఓహో ఇలా ఉందా ఏనుగు వచ్చేసాడు. ఇంకొక అతను కూడా వెళ్ళాడు, ఒక దానికి దంతాలు ఉంటాయి కదా దాన్ని పట్టుకున్నాడు, ఓహో ఏనుగంటే ఇంతేనా సరే వెళ్ళిపోయాడు. ఇంకొక అతను కూడా వచ్చాడు, దాని తోకను పట్టుకున్నాడు, ఇలా చూసుకొని ఓహో ఏనుగు ఇంతే కదా అనుకున్నాడు. ఇప్పుడు ఆ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు, ఒరే ఏనుగంటే ఏం లేదురా, ఏనుగంటే చేట్లా ఉంది అన్నాడు. ఏనుగంటే ఏం లేదు, ఏనుగంటే ఒక బల్లలాగా ఉంది అన్నాడు. ఏనుగంటే ఒక కర్రలా ఉంది అన్నాడు ఇంకొకడు. ఏనుగంటే ఒక బల్లలా ఉంది అన్నాడు ఇంకొకడు. ఏనుగంటే తోళ్ళలా ఉంది అని ఇంకొకడు అన్నాడు. ఏమండి ఒకసారి ఆలోచించండి, ఏనుగు తోడు లాంటిదా, బల్ల లాంటిదా, చేట లాంటిదా? కాదు కదా. పెద్దది ఏదైనా ఉందంటే జంతురాజ్యంలో ఏనుగే పెద్ద భారీ అవతారంతో ఉన్నది. సో అలాంటి దానిని వీళ్ళు ఎలా మార్చేశారు, వాళ్ళు ఇష్టం వచ్చిన దానిలోకి మార్చేశారు. మానవుడిగా వివేకం కలిగినటువంటి తెలివైనటువంటి వాడిగా నువ్వు దీన్ని ఆలోచించగలిగినప్పుడు అవివేక హృదయంతో, అంధకార సంబంధమైనటువంటి హృదయంతో మనుషుల చతుష్పాద ఆ తర్వాత పక్షుల రూపాల్లోనికి మార్చేస్తున్నావే నీ దేవుణ్ణి, నువ్వెందుకు దాన్ని ఆలోచించలేకపోతా ఉన్నావు అంటే నీ మనస్సు ఆలోచన లేదా నీ యొక్క దృష్టి అంతా కూడా ఏమైపోయింది, ఇప్పుడు గుడ్డితనం అయిపోయింది. ఆ ప్రియమైనటువంటి స్నేహితులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. గుడ్డితనంతో కాదు, ఒక్కసారి కళ్ళు తెరిచి యేసుక్రీస్తు నామాన్ని గుర్తెరగండి. నిన్ను రక్షించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. ఆయన నామంలోనే నీకు రక్షణ, ఆయన నామంలోనే నీకు విడుదల, ఆయన మాత్రమే నిజమైన దేవుడు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఒకసారి ఆలోచించు, నిజమైన రక్షకుడిని గుర్తెరుగు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను బాగు చేసేటటువంటి దేవుడు, ఆయన నిన్ను నన్ను రక్షించేటటువంటి దేవుడు, ఆయన మనలందరినీ బాగు చేయడానికి ఇష్టపడతానని తెలియజేసినటువంటి దేవుడు. ఇర్మియా గ్రంథం 3:22 చూస్తూ ఉంటే, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తానని తెలియజేసినటువంటి దేవుడు. మనల్ని ఎంతగానో ప్రేమించి మీరు పాడైపోవడం నాకు ఇష్టం లేదు, రండి మిమ్మల్ని అందరినీ నేను బాగు చేస్తానని తెలియజేస్తున్నటువంటి దేవుడు. అలాంటి దేవుని దగ్గరికి రావడానికి ఎందుకు నీకు ఆలస్యం? ఎందుకు అలాంటి దేవుని నువ్వు నమ్ముకోలేకపోతా ఉన్నావు? ఆయన మాత్రమే నిజమైన దేవుడని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. నువ్వు కూడా వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే, సత్యాన్ని నువ్వు అంగీకరించగలిగితే, సత్యమే నిన్ను స్వతంత్రుణ్ణి చేస్తూ ఉంది. పెద్దలు కూడా తెలియజేశారు కదా, సత్యమేవ జయితే అని. అంటే దాని అర్థం సత్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది, సత్యమే ఎప్పుడైనా సరే జయిస్తుంది. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, యోహాను సువార్త 17:17 వాక్యమే సత్యము, ఇహలోకంలో ఏది కూడా సత్యమైంది లేదు, వాక్యం మాత్రమే సత్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు విశ్వసించాలి. దేవునికి పేరు, ఇంకొక పేరు కూడా ఉందండి తెలుసా? బైబిల్లో తెలియజేస్తే యోహాను సువార్త 1:1 ఏమని కనబడుతుంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని కనబడుతుంది. అంటే ఆ వాక్యము సత్యం అనేటటువంటి విషయం మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అంటే సత్యమై ఉన్నటువంటి దేవునికి ఇంకొక పేరు కూడా పెట్టేశారు, అదేంటంటే వాక్యమే అనేటటువంటి పేరు. ప్రకటన గ్రంథం 19:13 చూస్తూ ఉంటే అక్కడ కూడా కనబడతా ఉంది. అక్కడ ఏమని కనబడుతుందో చూడండి ఒకసారి, నేను చదువుతూ ఉన్నాను. దేవునికి ఇంకో పేరు కనబడతా ఉంది అక్కడ. ఆ రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుని వాక్యం అనే నామం ఎవరికి పెట్టబడి ఉంది? యేసుక్రీస్తు ప్రభు వారికి పెట్టబడి ఉంది. ఆయన మాత్రమే నిజమైన దేవుడు, ఆ వాక్యం మాత్రమే సత్యమైనటువంటి వాక్యం. ఏమండి, ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు, ఆయన బాగు చేసేటటువంటి దేవుడు. ఇంకో విషయం, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఈ భూమండలం మీద ఏ మానవుడు కూడా పరిశుద్ధుడు కాడు, ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన మాత్రమే నిజమైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఏమండి, ఆయన్ని పట్టుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో, యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంకా బంధించడానికి సిద్ధమవుతున్నటువంటి సమయంలో ఆయనతో పాటు అనేక మంది ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన ఏమని తెలియజేశాడో తెలుసా? యోహాను సువార్త, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, యోహాను సువార్త 8:46 నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత దమ్ము ఉండాలండి ఆ మాట అనడానికి. అనగలదువా?
నీ గుండెల మీద చేసుకొని ఆ మాట అనగలదువా? నాలో పాపం ఉందని స్థాపించగలదువా నువ్వు అనగలదువా? ఇప్పుడు మీరు అంటారేమో, ఏమండి ప్రకాష్ గారు పరలోకంలో కనుకుంటే నేను అదే మాట అంటాను అని అంటారేమో. పరలోకంలో సినిమా హాల్స్ లేవు, పరలోకంలో పేకాడాడే ప్లేసులు లేవు, పరలోకంలో ఏ విధమైనటువంటి పాప సంబంధమైనటువంటి క్రియలు చూడడానికి అవకాశం లేదు, కాబట్టి యేసయ్య పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధంగానే ఉంటాడని అంటారేమో. అందుకే యేసుక్రీస్తు ప్రభు దాదాపు 2015 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు దాన్ని నిరూపణ చేయడం కోసమే ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చి ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, ఏ విధంగా మనం ప్రవర్తించాలో, ఈ భూలోకంలో మన పని ఏంటో ఆయన సంక్షిప్తంగా తెలియజేసి నీ కొరకు నా కొరకు పాప క్షమాపణ నిమిత్తమై కలువరి సిలువలో రక్తాన్ని కార్చి సిలువ మీద ఆయన మరణించాడు, తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన అటువంటి సమయంలో, ఆయన జీవిస్తున్నటువంటి సమయంలో ఈ మాట నాకు చాలా ధైర్యాన్ని లేదా చాలా పురుకొల్పుతా ఉంది. ఎందుకనో తెలుసా? మనం కూడా ఆయనలాగానే పరిశుద్ధులుగా ఉండాలని, ఆయనలాగానే పరిశుద్ధులుగా ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియులారా, నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించును అనేటటువంటి ఈ మాటను ఆయన అన్నారంటే ఎంత పరిశుద్ధంగా జీవించి ఉంటారో ఒకసారి గమనించండి ప్రియులారా. ఒకసారి ఈ మాటను మీరు అధ్యయనం చేయండి. ఆయన సత్యవంతుడైనటువంటి దేవుడు. మొట్టమొదటిగా 3 విషయాలు మీకు తెలియజేశాను. దేవుడు అంటే అర్థాన్ని ఏంటో తెలియజేశాను. దేవుడు అనేటటువంటి వాడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభు అని తెలియజేశాను. ఆ వెలుగైనటువంటి దేవుణ్ణి వివేకం కలిగి మనం ఆలోచించగలగాలని తెలియజేశాను. ఆ దేవుని లక్షణాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవుడు బాగు చేసేటటువంటి దేవుడు, ఆ దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఏమండి, ఈ భూలోకంలో నీవు నేను పరిశుద్ధులు అవడానికి చాలా రకాల భక్తి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నువ్వు ఎక్కడికి వెళ్ళి భక్తి కార్యక్రమాలు చేసినా నీలో పరిశుద్ధత రాదు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే నీకు పరిశుద్ధత వస్తుంది, అప్పుడు మాత్రమే నీకు రక్షణ వస్తుంది. ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి నీవు నేను కూడా రక్షణ కావాలి అంటే, మనకి పరిశుద్ధత కావాలి అంటే యేసయ్య దగ్గరికి రావాల్సిందే. ఎందుకో తెలుసా? సర్వ మత గ్రంథాలు తెలియజేసినాయి. భగవద్గీతలో కూడా ఇలా రాయబడి ఉంది. ఏమనో తెలుసా? పాపోహం పాప కర్మ పాపాత్మ పాప సంభవం త్రాహిమం కృపయో దేవా శరణాగతి వత్సల. అంటే దీని అర్థం ఏంటి? నేను పాపిని, పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరుగుతూ ఉన్నాను, పాపంలోనే జీవిస్తూ ఉన్నాను. ఓ కరుణ కృపగల దేవా నన్ను రక్షించు. ఏమండి, ఎవరి కోసం రాయబడి ఉంది ఈ మాట? అధ్యయనం చేస్తే మనం చాలా జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే నీకు పరిశుద్ధత కలుగుతుందని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎవరూ కూడా ఈ లోకంలో నిన్ను రక్షించేవారు లేదు. అందుకనే సామవేదానికి చెందిన తాండీయ బ్రాహ్మణంలో కూడా ఇలా రాయబడి ఉంది. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్త పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఎవరి కోసం అండి ఇది రాయబడింది? సర్వ మానవాళి పాపం పరిహారం కావాలి అంటే ఒక పరిశుద్ధుడి రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. నా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పరిశుద్ధుడు. ప్రైజ్ లార్డ్. ఆయన మాత్రమే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఇహలోకంలో ఏ వాడు కూడా పరిశుద్ధుడు కాలేడు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన పిల్లలుగా మనకు అవకాశం ఇవ్వబడింది. తెలుసా? ఎంత మంచి అవకాశం అంటే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6:11 ముగించేస్తున్నాను. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6:11 అక్కడ ఏమని ఉంటుందో తెలుసా? పూర్వం మీరు అట్టివారై ఉంటేరి. పూర్వం అంటే యేసయ్యను తెలుసుకోక మున్నట్టి వారై ఉన్నారేమో. అయితే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నా రక్తంతో కడిగబడి మీరు పరిశుద్ధులైపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే నీకు సమాధానాన్ని, శాంతిని, నీ యొక్క పాపాన్ని కడిగివేసి నిన్ను శుద్ధినిగా చేయగలిగినటువంటి వాడని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. అలాంటి యేసయ్యను ఎందుకు నువ్వు విశ్వసించకూడదు? ఎందుకని ఆయన నామంలోనికి నువ్వు అడుగు పెట్టకూడదు? ఆలోచించు ఒకసారి. వివేకవంతుడివైనటువంటి నీవు, తెలివైనటువంటి నీవు, తెలివి కలిగి అనేక జ్ఞాన సముదాయాన్ని పొందినటువంటి నీవు ఒక్కసారి ఆలోచించి యేసయ్య నామాన్ని గుర్తెరుగు. యేసయ్యను ఒక్కసారి అధ్యయనం చేయి. యేసయ్య మార్గంలో అడుగుపెట్టు. ఒకసారి ఆలోచించు ఏది నిజం. మరొకసారి యేసయ్య నిన్ను దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన సమస్తాన్ని చేసేసినటువంటి దేవుడు. ఆ చేసేసినటువంటి దేవుని దగ్గరికి ఎందుకని నువ్వు రాకూడదు అనుకుంటా ఉన్నావు? ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావు? రా యేసయ్య దగ్గరికి. తెలుసుకో నిజ సత్యాన్ని. ఆ సత్య మార్గంలో ఉన్నాడు. యేసయ్య నిన్ను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించగలిగినటువంటి వాడు. ఆయన బాగు చేయగలిగినటువంటి దేవుడు, నిన్ను స్వస్థపరచగలిగినటువంటి దేవుడు, నిన్ను పరిశుద్ధుడిగా చేయగలిగినటువంటి దేవుడు. అలాంటి దేవతి దేవుని ఎందుకు నువ్వు విశ్వసించకూడదు? ఒకసారి ఆలోచించి వివేకవంతుడివై
సత్యమైనటువంటి దేవుణ్ణి ఎరగాలని, గుర్తెరగాలని ఆకాంక్షిస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వెనుకిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమించి చక్కని పరిచయపరిచి మరలా ఏ రీతిగా పరిచయం చేయడానికి తీసుకున్న వాక్యము ప్రతి హృదయంలో బలపరిచమని ప్రార్థిస్తున్నా. వాక్యం ప్రతి వారిని జీవించండి, ఆశీర్వదించండి. వారేస్తారో ఉన్నప్పటికీ ఇంకొక వారిలో ఉంచుమని ప్రార్థిస్తున్నా. వాక్యం కలిగినట్లయితే ఇప్పుడే శక్తితో స్వస్థత, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రతి నిమిషంలో శాంతిని, సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రతి నిమిషంలో చిన్నలు, పెద్దలు, వృద్ధులు, బాలలు, పరిస్థితులను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నా. ప్రతి వారికి కావాల్సినటువంటి సమకూర్చి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. దానికి జీవి పరిచర్య అద్భుతకర సాగరని ప్రభుత్వమని ప్రార్థన చేస్తున్నా. దాని చేసిన సమస్యలు సమకూర్చి రాబోయే రేపు మాదిరి కొనసాగడం సహాయం చేయమని ఇబ్బందులను సంఘటనలు జీవిస్తున్నారు. ముఖ్యంగా ఈ జీవితంలో ప్రత్యేకంగా జీవిస్తున్నారు. వాక్యం ప్రకాశించడంలో ఆశీర్వదించడం యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించగలుగుతున్నాము. పరమతండ్రి. ఆమేన్. సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, సజీవమైన రాళ్ళు దేవుని సాక్ష్యాలు, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా, ప్రత్యేకమైన జనముగా దేవుని స్వాస్థ్యముగా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. మనుషులు నన్ను ద్వేషించిన, మనసునే బహు బాధించిన, మనుషులు నన్ను ద్వేషించిన, మనసును బహు బాధించిన, విసర్జింపబడి వెలివేయబడి ఆత్మీయ మందిరా